హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అండి మల్లన్న పెట్టుకుంటున్నామండి. మల్లన్న బోనాలు పెట్టుకుంటున్నాము. ఇక వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఇక మా అత్తమ్మ అయితే పప్పుచారు మరగబెట్టడానికి ప్రిపేర్ చేసింది. రైస్ అయితే కలుపుతుందండి. కొన్ని కర్రీస్ అయితే ప్రిపేర్ అయినాయి. ఇక టెంపుల్కి వచ్చినామండి. పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాం. ముందుగా అయితే ఇంట్లో బోనాలు అయితే అయిన తర్వాత పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి అయితే నైవేద్యం పెట్టాలి. అది మా ఆచారం అండి. మేము కేదారేశ్వర వ్రతం చేసుకున్న, బోనాలు పెట్టుకున్నా కూడా ఇలాగే చేస్తాము. అమ్మవారికి అన్నం వండి అది నైవేద్యంగా తీసుకొచ్చి అందులోనే బెల్లం, పెరుగు, పాకం, ఇంకా ఇలా కళ్ళు కూడా స్పెషల్ అండి. పోచమ్మ తల్లికి మొక్కుతారండి. ఇక మేము పోచమ్మ తల్లి మా గ్రామ దేవత. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ పూజ చేసినా ముందుగా అయితే మొదటగా మొక్కేదైతే గ్రామ దేవతను పోచమ్మ తల్లి రండి. ఇక మా పోచమ్మ తల్లిని మీరు కూడా దర్శించుకోండి. మా తల్లి చాలా మహిమ గల తల్లి. ఇక నైవేద్యం అయితే పెడదామని మా అక్క నేనైతే వచ్చాము. ఎప్పుడైనా మా అత్తమ్మనే వచ్చేది, కానీ ఈసారి అయితే మేమే ఫస్ట్ టైం వచ్చాము. ఇక ఇంట్లో పనులు అయితే త్వరగానే పూర్తయిపోయినాయి. ఇక కొంచెం కేదారేశ్వర వ్రతానికి అయితే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. మల్లన్న బోనాలకు త్వరగానే పని పూర్తి అవుతుందండి. ఎందుకంటే ఇక అప్పుడు అయితే అన్ని దేవతలను పూజించుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్లా నైవేద్యాలు అయితే మేమైతే మోతుకాకులలో నైవేద్యాలు అయితే పెడుతున్నాము. 5 నైవేద్యాలు అయితే పెట్టాలని మా అత్తమ్మ చెప్పింది. ముందుగా అయితే పోచమ్మ తల్లి దగ్గర అయితే 2 నైవేద్యాలు, ఇంకా బయట 3 నైవేద్యాలు అయితే పెట్టామండి. ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోలు చూడండి. మీ ఇంట్లో మల్లన్న దేవుడు ఉంటే మీరు మల్లన్న పెట్టుకున్నారా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి అండి. ఇక కర్రీస్ అయితే వండినామండి. ఒక 2 రకాల కర్రీస్, సాంబార్ అయితే పెట్టినాం. ఇక పచ్చన్నం, బెల్లన్నం అయితే వండుకుంటామండి. మల్లన్న బోనాలు అంటేనే బెల్లన్న స్పెషల్. ఇక బెల్లన్నాన్ని ఇష్టపడని వారు అంటూ ఉంటారా? ఇక చూడండి, మా తల్లిని మీరు కూడా తనవి తీర చూసి దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలి. అందులో నన్ను కూడా చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఇక అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత, నైవేద్యాలు పెట్టిన తర్వాత అక్కడ పక్కనే అరటి చెట్టు ఉందండి. అరటి చెట్టు చూడగానే అరటి ఆకులు కోసుకోవాలని అనిపించింది. అందులో మా టైంకి అయితే అక్కడ ఒక చాకు దొరికిందండి. అందులో మేము అరటి ఆకులు అయితే కోసుకున్నామండి. అరటాకు భోజనం చేయాలని అనిపించింది. నాకైతే అరటాకు భోజనం అంటే చాలా ఇష్టం అండి. మీలో నాలాగనే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అరటాకులు అయితే 2 కోసుకొని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకొని అవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి అరటాకులను. మా సైడు ఎక్కువ అరటాకు భోజనం చేయరండి, చాలా తక్కువ మా ఏరియాలో అయితే. మీ సైడ్ అరటాకులలో తింటారు ఎక్కువ. ఆంధ్ర సైడే ఎక్కువ అరటాకు భోజనం చేస్తారు కదా. నాకు ఇక అరటాకులో తినాలని కోరిక తీరినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. మనం ఏదన్నా అనుకుంటే అది నెరవేరితే, అది చిన్న కోరిక అయినా సరే కొంచెం ఆనందం వేరే ఉంటుంది కదండి. అవునా కదా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక నైవేద్యాలు అయితే పెట్టినామండి. ఇక నైవేద్యాలు పూర్తయినాయి. అక్కడే టెంపుల్ దగ్గరనే ఒక పొలం దగ్గర అక్కడ అరటి ఆకు చెట్టు ఉందండి. అరటి చెట్టు ఉంది. మేమైతే అరటాకులు అయితే కోసుకున్నాం. మా చెర్రి అరటాకులు అయితే కోసిండు.
నాకు అరటాకుల భోజనం అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకే నేను అరటాకులు వేయమని చెప్పిన మా చెర్రిని కోసిండండి. మేము అదే అరటాకులో తిన్నామండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అదొక పిచ్చి నాకు అరటాకులో తినాలని. కానీ మా ఏరియాలో అరటాకులు ఎక్కువ అరుదండి. ఎప్పుడో ఒకసారి అది స్వాములకు మాత్రమే పెడతారు. మాకు అరటాకు భోజనం దొరకదండి. కానీ అక్కడ అరటాకులు ఉన్నాయి కాబట్టి నేను కోసుకొని తిన్నామండి. నాకైతే ఆ భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. మనకి ఏదైనా కోరుకుంది అది చిన్నదైనా పర్లేదండి, కోరుకుంది దక్కినందుకు ఆ సంతోషం వేరేలా ఉంటుంది కదండి. మీకు కూడా అలానే అనిపిస్తుందా చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వర్క్ అయితే అయిపోయింది. ఇక బోనాలను అయితే ఇక కడిగి పుదించుకుంటున్నాము. ఏమైతే పరమాన్నం పచ్చన్నం 2 అన్నములు అయితే వండినామండి. చూడండి, మాకు 2 గోమాతలు ఉన్నాయండి. మా గోమాతలు అయితే బనానా తింటున్నాయి. ఇక చూడండి, అరటాకులు తెచ్చుకొని కట్ చేసి అయితే కడిగి పెట్టుకున్నాము. అయ్యో వీడియో మొత్తం చిన్నగా వస్తుంది. ఇక వర్క్ అయిపోయింది. ఇక కూర్చున్నామండి. తొందరనే వర్క్ అయిపోయింది. ఇక మా బోనాలను చూడండి. కొంచెం కేదారేశ్వర వ్రతానికి అయితే పని బాగుంటుందండి. ఇక బోనాలకైతే తక్కువగానే ఉంది. ఈ నైవేద్యాలు అయితే పెట్టినాము. మల్లన్న దేవుడు కుక్క అవతారంలో ఉన్నాడు కాబట్టి మనం కుక్కను కూడా మల్లన్న దేవుడిలాగా పూజిస్తాము కాబట్టి ఇక ఇలా అయితే మా వాళ్ళు ఎప్పటి నుండో ఇలా ప్లేట్లో పెట్టి అలా తింటారండి. నోరుతోనే అందుకుంటారు. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మా చెర్రి మార్చి చూడండి, అసలు మొహాలు పైకి అంటే లావడతలేరండి. మొహాన్ని కిందికి వేసుకొని తింటారు. అరటాకు భోజనం చేస్తున్నారు. నాతో పాటు వీళ్ళు కూడా అరటాకు భోజనం చేశారు. ఆ మిడిల్లో ఉన్నాయనే వాళ్ళ ఫ్రెండ్ అండి. బాయ్ బాయ్.